అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ 3వ యూనిట్ ఉపవాచకము అందులోని రుద్రమదేవి అనే నవల గురించి తెలుసుకుందాము. ముందుగా రుద్రమదేవి రచయిత పేరు ఒద్దిరాజు సీతారామచంద్రరాయ శర్మ గారు. ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధి చెందిన వారిలో సీతారామచంద్రరాయ శర్మ గారు పెద్దవారు. ఒద్దిరాజు సోదరులు అంటే వీరు ఇద్దరు. మొదటి వారు పెద్దవారు సీతారామచంద్రరాయ శర్మ గారు, రెండో వారు రాఘవ రంగారావు గారు. ఇక పాఠ్యభాగ నేపథ్యంలోకి వెళ్ళిపోదాము. రుద్రమదేవి అనే నవల రచయిత గారు ఒద్దిరాజు సీతారామచంద్రరాయ శర్మ గారు. మనందరికీ రుద్రమదేవి ఎవరో తెలుసు. ఎవరు రుద్రమదేవి? కాకతీయ వంశానికి, కాకతీయ సామ్రాజ్యానికి గొప్ప పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిన ఒక గొప్ప వీర వనిత రుద్రమదేవి గారు అని తెలుసు. అలాగే ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాల్లో కాకతీయ వంశము ఎంతో ప్రసిద్ధి చెందింది, ఎంతో గొప్ప వంశము కూడా. ఓరుగల్లును రాజధానిగా కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. కాకతీయ రాజుల్లో గొప్పవాడు, ప్రసిద్ధుడైన వారు ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు, అంటే కుమారులు ఎవరు జన్మించలేదు. కాబట్టి గణపతి దేవుడి యొక్క కూతురు ఎవరు? రుద్రమదేవి. ఇక గణపతి దేవుని తర్వాత కాకతీయ సామ్రాజ్యానికి రుద్రమదేవే రాణి అయ్యింది. పుత్ర సంతానం లేని కారణంగా రుద్రమదేవే ఇక రాణిగా అయ్యి కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది. కానీ ఒక స్త్రీని ప్రభువుగా, ఒక రాణిగా అంగీకరించని కొందరు సామంతులు ఎదురు తిరిగారు. ఒక స్త్రీని, రుద్రమదేవిని రాజ్యానికి రాణిని చేయటం ఎవరికి నచ్చక ఎదురు తిరిగారు కొందరు సామంతులు. అలాగే పరదేశం, వేరే దేశం రాజులు కూడా ఓరుగల్లుపై దండెత్తి వచ్చారు. అలాగే ఆక్రమించుకోవడానికి ఎన్నో కుట్రలు కూడా చేశారు, యుద్ధాలు చేశారు. కానీ రుద్రమదేవి తన శక్తి సామర్థ్యాలతో వాటన్నిటినీ ఎదురుగా నిలిచింది. శత్రువులను అందరినీ తరిమేసింది. కాకతీయ సామ్రాజ్యానికే కాక స్త్రీ జాతికే రుద్రమదేవి గారు పేరు తెచ్చిపెట్టారు. ఆమె పరాక్రమాన్ని వర్ణిస్తూ వ్రాయబడిన చారిత్రక నవలే ఈ రుద్రమదేవి. గణపతి దేవుని తర్వాత ఇక కాకతీయ సామ్రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అనే సమయానికి, ఎందుకంటే గణపతి దేవునికి పుత్ర సంతానం లేనందు కారణంగా రుద్రమదేవినే రాణిగా ప్రకటించారు. అది నచ్చని కొంతమంది రాజులు ఎదురు తిరిగారు. ఆ రాజ్యానికి చాలా మంది యుద్ధం చేయడానికి, ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ వారందరినీ ఎదురించి రాణి రుద్రమదేవి స్త్రీ జాతికే పేరు తెచ్చిపెట్టింది. కాబట్టి ఆ పరాక్రమాన్నే వర్ణిస్తూ వ్రాయబడిన ఒక చారిత్రక నవలయే ఈ రుద్రమదేవి నవల అని చెప్పుకోవచ్చు. ఇక పాఠ్యభాగ సారాంశంలోకి వెళ్ళిపోదాము. ఇందులో మనం ముఖ్యంగా రుద్రమదేవి గురించి మొదట తెలుసుకుందాము. ఆ తర్వాత మిగతా పాత్రల గురించి వేరే వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఒకటే వీడియోలో అన్ని పాత్రల గురించి చెప్పేసరికి చాలా కన్ఫ్యూజ్ అనేది అవుతుంది. కాబట్టి ముందుగా మనం రుద్రమదేవి గురించి, అలాగే రుద్రమదేవి యొక్క శౌర్య పరాక్రమాల గురించి తెలుసుకుందాము. ఇక రుద్రమదేవి కాకతీయ వంశానికి చెందిన రాణి. కాకతీయ ప్రభువైన గణపతి దేవుడి యొక్క కూతురు. రుద్రమదేవి యొక్క తండ్రి ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడు మరణించిన తరువాత మంత్రి శివదేవయ్య వ్యూహంతో ఆమె రాజ్యాధికారాన్ని పొందింది. ఇక తండ్రి చనిపోవటంతో శివదేవయ్య ఎవరు? మంత్రి. గణపతి దేవుని యొక్క మంత్రి గారు శివదేవయ్య. ఇక ఆమె తండ్రి చనిపోవటంతో రాజ్యాధికారాన్ని పొందింది. ఆమె రాజధాని ఓరుగల్లు. రుద్రమదేవి తండ్రికి ఏమాత్రం తీసిపోయేది కాదు. రాజ్య తంత్రాలు ఆమెకి బాగా తెలుసు. ఆలోచనలో ఆమె సాటి. అంత గొప్ప రాణి మరి. న్యాయాన్ని పాటించే పాలకురాలు. అలాగే ఆర్తుల మీద ఆధారం చూపేది. బాధలో ఉన్న వారిపైన ప్రేమ, జాలి చూపించే గొప్ప రాణి. శత్రువుల ఎడల మాత్రం కార్యాన్ని ప్రదర్శించేది. ఇటు పేదవారి పక్కన ఉండి ప్రేమను, అభిమానాన్ని చూపించేది, ఇటు శత్రువులను కూడా తరిమి కొట్టేది. అంతటి గొప్ప మహారాణి రుద్రమదేవి గారు. రుద్రమదేవికి పుత్రులు లేరు, ఇద్దరు కూతుర్లే. ఒకరు ముమ్మడమ్మ, రెండో వారు రుయ్యమ్మ. ముమ్మడమ్మను చాణుక్య వంశానికి చెందిన వీరభద్రరాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఎవరిని? ముమ్మడమ్మను. ముమ్మడమ్మ యొక్క భర్త ఎవరు? వీరభద్ర రాజుకిచ్చి పెళ్లి చేశారు. తర్వాత రుయ్యమ్మ, ఈమెని ఇందులూరి అన్నమదేవరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. ముందుగా ఎవరు? రుద్రమదేవికి ఇద్దరు కూతుర్లు. మొదటి ఆమె ముమ్మడమ్మ,
రెండో వారు రుయ్యమ్మ. ముమ్మడమ్మ యొక్క భర్త ఎవరు? వీరభద్రరాజు. రుయ్యమ్మ యొక్క భర్త ఎవరు? అన్నమదేవరాజు. ఇదిలా ఉండగా ఇక ఇద్దరు అల్లుళ్ళని రుద్రమదేవి తన వద్దే ఉంచుకొని రాజ్యంలో ఎవరి పదవి వాళ్ళకి అప్పజెప్పి అక్కడే అందరూ ఉంటున్నారు. ఇదిలా ఉండగా కూతుర్లకు సంతానం లేదనే చింత ఆమెను ఎప్పుడూ బాధిస్తూ ఉండేది. ఈమెకి కుమారులు లేరు, ఇద్దరు పుత్రికలే రుద్రమదేవికి. అలాగే రుద్రమదేవి యొక్క కూతుర్లకి కూడా పుత్ర సంతానం లేదు. అది పుత్రుడైన కుమార్తె అసలు సంతానమే కలగటం లేదు. దానికి ఆమె ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఇక రుద్రమదేవి ఓరుగల్లును పాలించే కాలంలో దేవగిరిని మహాదేవరాజు పాలించేవాడు. ఇటు రుద్రమదేవి ఓరుగల్లుని పరిపాలిస్తుంది. అటు దేవగిరిని ఎవరు పాలిస్తున్నారు? మహాదేవరాజు పాలించేవాడు. అతడు కూడా గొప్ప చక్రవర్తి. ఎన్నో దేశాలను జయించిన చక్రవర్తి అనే బిరుదుని పొందిన గొప్ప రాజు. రుద్రమదేవిని జయించి కాకతీయులను సామంతులుగా చేసుకోవాలనే అతని యొక్క ఆశ. ఏంటంట? దేవగిరిని మహాదేవరాజు పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప చక్రవర్తి. కానీ అతని యొక్క ఆశ ఏంటంట? కాకతీయులను ఎలాగైనా తమ సామంతులుగా అంటే తమ కింద పని చేసేవారిగా చేసుకోవాలి అని ఇతని యొక్క ఆశనట. కానీ రుద్రమదేవిని జయించటం సాధ్యం కాదని అతనికి తెలుసు. రుద్రమదేవికి ఎదురుగా వెళ్లి కాకతీయ సామ్రాజ్యాన్ని తను తీసుకోవటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అంత గొప్ప పరాక్రమంతురాలు రుద్రమదేవి. ఆమెకి ఎదురెళ్లటం అంటే చావుకి ఎదురెళ్లటమే. అందుకే కపటంతో రుద్రమదేవిని బంధించాలనుకున్నాడు. ఇలా కొంతమంది శత్రువులు ఏం చేస్తారంటే ధైర్యంగా వచ్చి మనల్ని డైరెక్ట్ గా చంపలేక ఓడించలేక స్నేహం అనే ఒక పేరుతో మనకు పరిచయమై వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అలాగే ఇక రుద్రమదేవిని మహాదేవరాజు ఎదురుగా వెళ్లి ఓడించలేక ఒక పన్నాగం అనేది పన్నుతాడు. ఒక వ్యూహం, ఒక ప్లాన్ అనేది చేసుకుంటాడు. ఇక దానికోసం సహాయంగా కాకతీయులను ఎవరైతే ద్వేషిస్తారో అంటే ఇంకా కాకతీయ సామ్రాజ్యంపై ఎవరెవరికైతే కోపం ఉందో వాళ్ళందరితో మిత్రత్వం చేస్తాడు. అంటే కాకతీయులను ద్వేషించే వాళ్ళు ఎవరిక్కడ? హరిహర మురారి దేవులను ధర్మవర్ధనుడు వీళ్ళిద్దరికి ఆదరిస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక వ్యూహాన్ని రచించి దానిని ఆచరించడానికి కమల అనే ఒక వాక్చాతుర్యం కలిగిన స్త్రీని హరిహర మురారి దేవుళ్లను ధర్మవర్ధనుని నియమించారు. ముందుగా కమల మదన మంజరి పేరుతో ఓరుగల్లుకు వచ్చి రుద్రమదేవిని దర్శించింది. కమల ఏ పేరు మార్చుకుంది? మదన మంజరి అనే పేరుతో ఓరుగల్లుకు వచ్చి రుద్రమదేవిని కలిసింది. కాకతీయుల వద్ద దాసిగా పనిచేసిన లలిత తన తల్లి అని, ఆమె మరణించిందని, తనకు కాకతీయులను సేవించవలసిందిగా కోరిందని రుద్రమదేవితో చెప్తుంది. తన భర్త మరణించాడని, తన తల్లి రోగగ్రస్తి అయి చనిపోయిందని, తనకు ఆధారం లేక అడుగుతూ వచ్చానని రుద్రమదేవి యొక్క మనసు కరిగేటట్లు ఆమె అక్కడ చెప్తుంది. కానీ ఆమెను పరీక్షించుటకు నిజంగా వచ్చింది ఆమెనా లేక ఎవరైనా శత్రువులా అని పరీక్షించేందుకు రుద్రమదేవి ఒక 2-3 ప్రశ్నలు వేసింది. కానీ దానికి కమల నేర్పుగా జవాబులు చెప్పడంతో ఆమెను నమ్మి అంతఃపురంలోనే ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేసింది. ఆపదలో ఉన్న వారి పట్ల రుద్రమదేవికి ఆధారం ఉండేది. రుద్రమదేవికి మంచితనం ఉండేది కనుక కమల ఉన్న పరిస్థితిని చెప్పిన వెంటనే మనస్సు కరిగి ఆమెని ఆదరించింది. మదన మంజరి తీరిక సమయాల్లో, మదన మంజరి అంటే కమల, కమల అన్న మదన మంజరి ఆమె పేరుతోని అంతఃపురానికి వచ్చింది. కాబట్టి ఆమె తీరిక సమయాల్లో రుద్రమదేవికి కథలు చెప్తూ ఉండేది. అయితే ఒకరోజు రుద్రమదేవికి సోమదేవును కథలు చెప్పి రుద్రమదేవికి మనుమడు కలిగితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కలిగించింది. అంటే ఒకరోజు సోమదేవుని కథను చెప్పి రుద్రమదేవికి మనుమడు కలిగితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని తన రుద్రమదేవి మనసులో కలిగేటట్టు చేసింది ఈ కమల మదన మంజరి. రుద్రమదేవి దేవతలను పూజించేది, నోములు వ్రతాలు చేయించేది, సంతానం కోసం దాన ధర్మాలు కూడా చేయించేది. కానీ దేవతల అనుగ్రహం ఉంటే తన కూతురికి పురుష సంతానం కలుగుతుందని ఆమె నమ్మకం. పుత్రుల కోసం, వాళ్ళ కూతుర్లకి సంతానం కలగడం కోసం పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు ఎన్నో చేసేది. ఇక అదే నమ్మకంతో వడ్డేపల్లిలోని బుద్ధ గణపతి దేవాలయంలో పూజలు చేయటానికి తన కూతుర్లతో వెళ్ళింది. ఎక్కడికి? వడ్డేపల్లిలోని బుద్ధ గణపతి దేవాలయానికి. భక్తి శ్రద్ధలతో గణపతి దేవుణ్ణి పూజించింది. అలాగే అక్కడున్న బ్రాహ్మణులందరికీ దానాలిచ్చింది. ఆ సమయంలోనే ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చిన వాడు ధర్మవర్ధనునకు నమస్కరించింది. ఇదంతా ఒక ప్లాన్. అక్కడ కమల మదన మంజరి అంతఃపురంలోకి వచ్చింది. ఇక్కడ ఒక బ్రాహ్మణ వేషంలో ఎవరు?
ధర్మవర్ధనుడు అతనికి నమస్కరించింది. అతడు దేవత ఆవేశించినట్లు నటించినప్పుడు అది నిజమని నమ్మి అతను చెప్పినట్లు మొగిలిచెర్ల వెళ్ళుటకు నిశ్చయించింది. ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నది ఎవరు? రుద్రమదేవి యొక్క శత్రువే. అతనే ధర్మవర్ధనుడు. ఆయనకి దేవుడు వచ్చినట్టు, పూనకం వచ్చినట్టు ఊగిపోతూ మొగిలిచెర్లకు వెళ్ళండి, వెళ్తే మీకు మీ కూతుర్లకు సంతానం కలుగుతుందని చెప్తాడు. దానికి ఇక రుద్రమదేవి నమ్మి మొగిలిచెర్లు వెళ్ళటానికి నిశ్చయించుకుంది. రుద్రమదేవి కూతుర్లకు సంతానం కలుగుతుందనే ఆశతో రుద్రమదేవి మొగిలిచెర్లలో ఏకవీర పూజలు చేసింది. ధర్మవర్ధనుడు చెప్పాడు కదా మొగిలిచెర్లకు వెళ్ళమని, అక్కడ ఏకవీరకు పూజలు చేసింది. అక్కడ మహాదేవరాజు హరిహరాదులు తనను బంధించటానికి కుట్ర చేస్తున్నానని ఆమె గ్రహించలేకపోయింది. చుట్టూ మహాదేవరాజు అలాగే హరిహరాదులు కూడా ఒక కుట్రను చేశారని ఆమె గ్రహించలేకపోయింది. శత్రువులను గమనిస్తూ వారి వ్యూహాలను, ఎత్తుగడలను తెలుసుకోగలిగిన రుద్రమదేవి తన చుట్టూ శత్రు సైన్యాలున్న మొగిలిచెర్ల చుట్టూ శత్రు సైనికులున్నారని గమనించలేకపోవటం ఆశ్చర్యకరమే. బహుశా ఏకవీరను మనసారా త్రికర్ణ శుద్ధితో పూజిస్తూ మనస్సును దేవి మీద లగ్నం చేయటం వల్లే ఆమె శత్రువుల యొక్క కదలికలను గ్రహించలేకపోయింది. రుద్రమదేవి అంటే కాకతీయ రాజ్యంలోని ఉద్యోగులకు, ప్రజలకు ఎంతో ఇష్టం. ఆమె కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడేవారు కాదు. అందులో గోన బుద్ధారెడ్డి రుద్రమదేవి ఆజ్ఞాపించకపోయినా ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడుతాడు. రుద్రమదేవి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని ఒక గొప్ప వ్యక్తి ఎవరు? గోన బుద్ధారెడ్డి. రుద్రమదేవి ఆజ్ఞాపించకపోయినా వాళ్ళ ప్రాణాలను తీసేస్తాడు. రుద్రమదేవి ప్రజలనే కాదు ఉద్యోగులను కూడా తల్లిలాగా ఆదరించేది. వారికి బాధ కలిగితే ఆమె బాధపడేది. మహాదేవరాజు దండెత్తి వచ్చినప్పుడు అతనితో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి ఆమె ఎంతగానో బాధపడింది. అలాగే దగ్గరుండి వారికి వైద్యం కూడా చేయించింది. రుద్రమదేవి యుద్ధం చేయటంలో ఎంతో నేర్పరి. అలాగే మహాదేవరాజుతో యుద్ధం చేసినప్పుడు ఆమె శత్రువుల దాటికి ఎంతో మంది మరణించారు. రుద్రమదేవి శత్రువులను మట్టు పెట్టేదాకా నిద్రపోయే రకం కాదు. మహాదేవరాజు పారిపోయినా ఆమె మాత్రం విడిచిపెట్టలేదు. వెంటబడి తరిమింది, అతని చుట్టుముట్టింది. ఇక అతనికి బుద్ధి చెప్పటంతో పాటు ఆనాటి రాజులందరికీ తన ప్రతాపమేమిటో తెలియజెప్పింది. రుద్రమదేవి వంటి వనితలు చరిత్రలో కొద్దిమందే ఉంటారు. దేశ క్షేమాన్ని, ప్రజల యొక్క మంచిని, కుటుంబ క్షేమాన్ని చూసుకుంటూ ప్రజలను కన్నబిడ్డల్లాగా భావిస్తూ పరిపాలన చేసినది కాబట్టే ఆమె పాలించి శతాబ్దాలు గడిచిన నేటికి ఆమె యొక్క పేరుని మనందరం స్మరించుకుంటున్నాం. వీర వనితగా, గొప్ప స్త్రీగా, ఆదర్శమూర్తిగా ఈరోజు రుద్రమదేవిని మనం స్మరించుకుంటున్నాము. అంత గొప్ప ధీరశాలి రుద్రమదేవి గారు.